తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. బిక్కవోలు గ్రామాన్ని ఒకప్పుడు బిరుదు అంకిత ఓలుగా పిలిచేవారని చరిత్ర చెబుతుంది. తూర్పు చాణక్య రాజులు ఈ గ్రామం రాజధానిగా 849-892 సంవత్సరాల మధ్య కాలంలో రాజులు ఈ గ్రామంలో అనేక ఆలయాలను నిర్మించారు. వాటిలో ఒకటిగా 9వ శతాబ్దానికి చెందిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ప్రసిద్ధి. భక్తులకు కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధికి ఎక్కినట్లు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఆ తర్వాత కాలంలో నవాబుల పాలనలో ఆలయాలను కూల్చివేయడంతో స్వామివారి విగ్రహం కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. 40-50 సంవత్సరాల క్రితం కొంతమంది భక్తులకు కలలో కనిపించిన స్వామి, నేను ఇక్కడ ఉన్నాను అని నన్ను బయటకు తీసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే మీ కోరికలు తీరుస్తానని స్వామి వారికి చెప్పడంతో భక్తులు బయటకు తీశారు. మొదట్లో చిన్న పాక వేసి పూజలు ప్రారంభించారు. ఇక్కడ వినాయకుడిని విగ్రహానికి తొండం కుడివైపు తిరిగి ఉండటం ఒక విశిష్టత. స్వామివారు కొంచెం కొంచెంగా ఎదుగుతూ విగ్రహం సంవత్సరానికి పెద్దది కావడం మరొక విశిష్టత. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి చెవిలో చెప్పిన కోరికలు వెంటనే తీరుస్తారని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం. చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.